సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంట్రకండ్ల జగదీష్ రెడ్డి బనకచెర్ల కోసమే కాళేశ్వరంను పండబెట్టిండ్రు. ఇది ముమ్మాటికి చంద్రబాబు కుట్రే. కాళేశ్వరం రిపోర్ట్ కాదు, అది కాంగ్రెస్ రిపోర్ట్. బీజేపీ, కాంగ్రెస్, చంద్రబాబు ప్రలోభాలతో తయారు చేసిన రిపోర్టు మాత్రమే అది అన్నారు జగదీష్ రెడ్డి. అందుకే అది కాళేశ్వరం రిపోర్ట్ కాదు, కాకరకాయ కొత్తిమీర కట్ట కూడా కాదు. 2 ఏళ్లుగా చెప్పిందే చెప్పి కేసీఆర్పై ఏడుపు తప్ప ఒరగబెట్టిందేమీ లేదు. మోడీ, చంద్రబాబు డైరెక్షన్లో కేసీఆర్ను భగ్నం చెయ్యాలని కుట్రలు చేస్తున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ను ఏం చేయలేరు. కేసీఆర్ ముందు చూపు పాలనే తెలంగాణలో నేడు అద్భుత ఫలితాలు ఇస్తాయని ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. వాస్తవానికి క్యాబినెట్ అంతా కూర్చొని హడావుడి చేసి ఒక ఆయన ఇంగ్లీష్ లో, ఒక ఆయన తెలుగులో, ఒక ఆయన ఏదో భాషలో మాట్లాడిన కేసీఆర్ పై చేసిన ఆరోపణల పర్వం ఏదైతే ఉందో అది మొత్తం కూడా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు, కాకరకాయ పోర్టు కాదు, కొత్తిమీర కట్ట కూడా కాదు. అది కేవలం కాంగ్రెస్ బీజేపీల ఆరోపణల చిట్ట. అది కేవలం కాంగ్రెస్ బీజేపీల ఆరోపణల చిట్ట తప్ప అది కమిషన్ నివేదిక కాదు. కమిషన్ నివేదికను బయటపెట్టకుండా దాంట్లో అని చెప్పి వీళ్ళు సొంతంగా రాసి తయారు చేసి వడ్డించింది తప్ప అది ఇంకొకటి కాదు. ఎట్టి పరిస్థితులలో కూడా కాళేశ్వరం కట్టింది టీఆర్ఎస్, అందులో సందేహం లేదు. కాళేశ్వరం తోనే తెలంగాణ సస్యశ్యామలమైంది, అందులో సందేహం లేదు. కాళేశ్వరమే ఎప్పటికీ తెలంగాణకు జీవధార, అందులో సందేహం లేదు. ఈ 2-3 సంవత్సరాలు ఈ దుర్మార్గ కాంగ్రెస్ పాలన, బీజేపీ సమైక్య అందులో ఏజెంట్ల పాలన ఉన్నంత కాలం కొంత ఇబ్బంది పడతారేమో ప్రజలు, గాని మళ్ళీ తప్పకుండా కేసీఆర్ వస్తారు. మళ్ళీ కాళేశ్వరమే మళ్ళీ మనను బతికిస్తుంది, అందులో సందేహం లేదు. దానికి వాళ్ళ సూర్యాపేట తుంగతుర్తి ఈ తాలూకాలే ఉదాహరణ. కాళేశ్వరం మొట్టమొదటి నీళ్లను తాగింది ఈ భూములు, ఈ సూర్యాపేట జిల్లా భూములు. మొట్టమొదటి ఫలితాన్ని తీసుకుంది కూడా సూర్యాపేట జిల్లా భూములే. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున దానిపైన పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇది కేవలం ఏదో కేసీఆర్ బదనాం చేస్తామని చెప్పి గత 2 సంవత్సరాల కాలంగా ఏదైతే పైన మోడీ గారి ఆశీస్సులతోని, పక్కన చంద్రబాబు గారి డైరెక్షన్ లో బనకచెర్ల కొరకే ఏదైతే కాళేశ్వరాన్ని పండబెడుతున్నారో తప్పకుండా ఈ కుట్రలన్నింటినీ కూడా బయట పెడతాం, చీల్చి చెండాడతాం. రేపు శాసనసభలో కూడా తప్పకుండా దీన్ని నిలదీస్తాం. కాళేశ్వరం మంచిగుంది, మీరు అందరు చూసిండ్రు. స్వయంగా నేను దానిపై నిలబడి చూసి మాట్లాడి చెప్పొచ్చినా, మేము చెప్పినాం, మేము ఛాలెంజ్ చేసినాం. మాకు కాళేశ్వరం కేసీఆర్ కి అప్పచెప్పండి, 4 రోజుల్లో మొత్తం ఇటు కింద చిన్న సీతారాం తండ్రి దాకా నీళ్లు తీసుకొస్తాం, రావి చెరువు నింపి ఇటు మోతే చివరి దాకా తీసుకుపోతాం. అక్కడ ఎస్ఆర్ఎస్పి పైన కూడా ఇంకా నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నా ఆ ప్రాంతానికి కూడా నీళ్లు అందిస్తామనే మాటను మేము ఏదైతే చెప్పినామో మళ్ళీ కూడా మేము అదే మాట మీద నిలబడి ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో కూడా కాళేశ్వరంకి ఇక్కడ చిన్న నష్టం కాలే. కాళేశ్వరం నివేదిక పేరు మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది మోసపూరిత ప్రచారం తప్ప అది ఇంకొకటి కాదు. ఈ పనికి మాలిన వాటికి వీటికి భయపడే దాంట్లో ఎవరం కూడా లేము. ఈ పని పిట్ట బెదిరింపులు బెదిరించి ఏదో చేద్దామని చెప్పేసి అని చిల్లర ఆలోచనలు చేస్తున్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళొక్కసారి దాంట్లో నుంచి బయటపడడం కొరకు మాత్రమే చేస్తున్న ఈ చిల్లర ప్రయత్నం డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకొకటి కావు. కేసీఆర్ గారిని బదనం చేయాలి, కుట్ర చేసి రకరకాల నిందలేయాలి, ఈ ప్రచారాన్ని రోజు పేపర్లలో రాయించుకోవాలి, దాంతో తెలంగాణ ప్రజల్ని మళ్ళొకసారి మోసం చేయాలనే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న చిల్లర చేస్తే తప్ప ఇది ఇంకోటి కాదు. అది కాళేశ్వరం నివేదిక కానే కాదు, అది అందులో సందేహం లేదు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా మోసం చేసే ప్రయత్నంలోనే ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉండే బీసీ ప్రజల ఓటును వేయించుకొని మోసం చేసి ఇవాళ తప్పించుకొని ముఖం లెక్క డ్రామాలు చేసి జంతర్ మంతర్ దగ్గర జంతర్ మంతర్ల వేషాలు వేస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేసే ప్రక్రియ తప్ప ఇంకొకటి కాదు. 420 హామీలు ఇచ్చి అన్ని రకాల మోసం చేశారు ప్రజల్ని. నిరుద్యోగ యువతిని మోసం చేశారు. ఉద్యోగాల విషయంలో విద్యార్థుల్ని 5 లక్షలు ఇస్తామని, స్కూటీలు ఇస్తామని మోసం చేశారు. 2,500 ఇస్తామని మహిళల్ని మోసం చేశారు. 2 లక్షల రుణమాఫీ రైతుల్ని మోసం చేశారు. నెలకి 2,500 ఇస్తామని మహిళల్ని మోసం చేశారు. 15,000 ఇస్తామని చెప్పి రైతుల్ని మోసం చేసిండ్రు. అదే విధంగా సన్నవుడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు. అడుగున మోసమే చేసుకుంటూ వచ్చారు. ఉద్యోగస్తులు మోసం చేసిండ్రు. ఇవాళ బీసీలను కూడా మోసం చేసిండ్రు. దాంట్లోంచి తప్పించుకోవడం కొరకు వేస్తున్న డ్రామాలు ఇవన్నీ కూడా ఈ జంతర్ మంతర్ నాటకాలు కావచ్చు, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పేరు మీద వీళ్ళు చేసిన కాంగ్రెస్ పార్టీ నివేదిక కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క నాటకాలు, కాంగ్రెస్ బీజేపీల నాటకాలు తప్ప ఇంకోటి కావు.